వేసిన శివుడు బొమ్మ శివలింగం వేయకుండా 108 శివలింగాలు. 108 శివలింగాలు. మధ్యలో మళ్ళీ మా బావగారు మా సిస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పి మళ్ళీ కారు డ్రైవ్ చేసుకుంటూ మా ఊరెళ్ళి మా శివాలయంలో మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి 108 కంప్లీట్ చేశాను. ఆ రోజు మాత్రం కొంచెం బాగా ఎందుకండి అంత కష్టపడటం ఎందుకు అనేసాను కదా, కొంచెం టైం తీసుకొని కూడా అనేసాను. శివరాత్రి ఎలాగా మనం దీక్షలోనే ఉంటాం, నమశివాయ నమశివాయ నమ అనుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోతే ఇంక మనకి 108 అయ్యేసరికి రాత్రి 11 ఎంతో అయింది. హ్యాపీగా దండం పెట్టుకుని మళ్ళీ స్నానం చేసి దేవుడికి ఇవన్నీ పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి ఓం నమః మనది ఏది కాదు అంతా ఆయనదే, ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేయాలండి. నిజంగా మీ హెల్త్ని కూడా కేర్ చేయకుండా మీరు ఇంత భక్తితో నిజంగా అభినందనీయమండి. భగవంతుడి కృప ఉండాలి ఇట్లాంటి, అంటే ఆర్టిస్టిక్గా ఇంత కమిట్మెంట్ ఉండాలంటే డెఫినెట్గా. కళాకారులు అందరూ అంతేనండి, నేనేం పెద్ద గొప్పని కాదు. మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచి మంచి అసలు ఆర్టిస్టులు, మంచి మంచి డ్యాన్సర్స్. మీ వృత్తే తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక యాంకర్గా మీరు మీ జీవితాన్ని అర్పించారు. అందరిలాగే సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి నెల వచ్చేసరికి ప్యాకెట్స్ జాబ్స్ అన్నీ ఇలా కట్టుకునేలా లేదు. మీరు మీ కళకి మీరు ఎలా అంకితం అయిపోయారో, నేను కొంచెం ఇంకో పాలు ఎక్కువ అవ్వచ్చు, పాలు తక్కువ అవ్వచ్చు, కానీ అంకితం అన్నది లేకుండా కళ రాదు నా దృష్టిలో. మొట్టమొదటి చిత్రం మీరు నఖచిత్ర కళ ద్వారా వేసింది? సూపర్ క్వశ్చన్ అండి. నాకు నిజంగా ఈ ప్రశ్న ఇందాక నుంచి ఎప్పుడు వేస్తారా అని చెప్పేసి నేను ఫస్ట్ వేసింది ఇండియన్ ఫ్లాగ్ అండి, భారతదేశం జెండా వేసింది. భారతదేశం జెండా మా గురువుగారు నాకు ఆయన వేయడం చూశాను కదండి, ఆ షీట్లు ఆయన పెట్టారు. నన్ను ఏదో మేడ మీద ఏదో రూమ్ ఉంటే అక్కడ పడుకోమన్నారు. పైకి వెళ్తే మనకు నిద్ర ఏం పడుతుంది, అసలు వచ్చిన పని ఇది కదా. అప్పటికి నాకు 3 రోజుల నుంచి నిద్రలేదు, ఏదో వేరే యాక్టివిటీస్లో జర్నీ చేసి కారులో పెద్ద లగేజ్లన్నీ వేసుకుని వెళ్ళాం. మొత్తం అంత లగేజ్. సరే నన్ను ఏదో ఓ మూట పాడేసినట్టు పాడేసారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన చూసి వేస్తున్నారు, ఈయన ఏదో ఒక పడవ దాని మీద జెండా మామూలుగా ఇది అలా ఎలా లాగుతున్నా అదే బొమ్మ వేయడం చూసాను. చందమామ ఒకటి వేశారు. ఈ రెండు ఊరు ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది అర్థమైపోయింది. పైకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాల. చూస్తే ఇలా కాదులే ట్రై చేద్దామని చెప్పేసి ర్యాక్ ఓపెన్ చేస్తే పాత న్యూస్ పేపర్లు దొరికాయి. ఆ పాత న్యూస్ పేపర్లన్నీ కింద పడేసేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, ఇదంతా ఏదో ఒకటి సోర్స్ సర్దా చేద్దాం, ఏదో సీట్లు ఏవి లేవు కదా. మళ్ళీ జాగ్రత్తగా తలుపు తోసుకుని కిందకు వచ్చి గురువుగారు లేవకుండా ఆ దొంగతనంగా ఆ కిటికీ తలుపులు ఇలా కర్ర తోసి అవి జాగ్రత్తగా లాక్కుంటే 9 వచ్చాయండి లక్కీగా. అక్కడి నుంచి 9 మొదలైంది. అక్కడి నుంచి 9 మొదలైంది. అక్కడి నుంచి స్టార్ట్ ఏమో అది ఆయన ఇచ్చిన భిక్ష ఏమో అని అనుకుని ఇంకా అలా ఇప్పటికీ ఆ ఇండియన్ ఫ్లాగ్ని నేను మర్చిపోయాను. ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చే ముందు రేపు ఆగస్టు 15 కదా, ఆ బొమ్మ వేసి దాన్ని ఆల్రెడీ ఇప్పుడో వేశాను. దాన్ని ఎడిట్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని ఇండిపెండెన్స్ అంటే నాకు ప్రతి సిచ్యువేషన్కి ఒక బొమ్మ అండి. మీరు చూసే ఉంటారు, ఫేస్బుక్లో రవి పరస అని కొడితే వస్తుంది, యూట్యూబ్లో రవి పరస అని కొడితే వస్తుంది, ఇన్స్టాలో రవి పరస అని కొడితే వస్తుంది, గూగుల్లో కూడా రవి పరస నెయిల్ ఆర్టిస్ట్ అని కొడితే ఒక 7-8 పేజీలు అయితే తక్కువ కాకుండా. నేను ఈవేళ రేపు ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 14 నాడే నేను బొమ్మను రిలీజ్ చేసేస్తానండి పేపర్లకి, మొత్తం మీడియాలోకి అట్ట. నాకు మొబైల్లోనే ఒక 9,000 మంది పైన కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఫేస్బుక్లో ఒక 300 పైన గ్రూప్స్ ఉన్నాయండి. వాట్సాప్ గ్రూప్లో ఒక 150 గ్రూప్స్ ఉన్నాయి. సో అలాగా అదనమాట. బాగా ఇంతకీ ఇండియన్ ఫ్లాగ్ ఇంత పనిచేసింది. సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కూడా ఇండియన్ ఫ్లాగ్ ఒకసారి వేసి తప్పనిసరిగా మేడం, నేను మీకు ఇండియన్ ఫ్లాగ్ వేస్తాను. మీకు నేను అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని చిత్రాలు గీశారండి? మేడం యాక్చువల్గా అయితే రకరకాల ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి మేడం, పార్టిసిపేట్ చేస్తాను నేను కావాలని చెప్పేసి. ఎగ్జిబిషన్స్లో నాకు ఈ ఎగ్జిబిషన్స్లో ఏంటంటే లైవ్ గీసేటువంటి ఆర్టిస్ట్ని మేడం, నేను లైవ్ గీసేటువంటి ఆర్టిస్ట్ని. సో ఈ లైవ్ గీయడంలో మాకు ఏంటంటే ఒక్కొక్క 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఒక బొమ్మ అయిపోతుంటుంది. 2 నిమిషాలకి 3 నిమిషాలకి అలా రోజు పొద్దునుంచి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. ఓపుకున్నంతసేపు గీస్తూనే ఉంటాను. అలాగే ఒక్కొక్క ఎగ్జిబిషన్కి ఎంత లేదన్నా సరే ఒక రోజుకి ఒక 50-60 బొమ్మలు అయితే కళ్ళు మూసుకైపోతాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు పరిచయం అయ్యారు కదా, నేను ఎక్కడైనా ఎగ్జిబిషన్ అయినప్పుడు మీరు మీ ఫ్యామిలీతోటో మీ ఫ్రెండ్స్తోటో మీరు వస్తారు. మీరేం చేస్తారు, మా రవి గారు
ఇక సార్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ మా చాలా కావాల్సిన, లేకపోతే మా అంజలి మేము అందరం కలిసి పనిచేసాం, మీకు తీసుకొస్తారు, అంజలి గారిని మర్చిపోలేం కదా, తీసుకొస్తారు. తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలి, నేను ఏదో ఒకటి వేసి ఇవ్వాలి కదా, నా ధర్మం. మీరు ఎక్కడో ఈ ట్రాఫిక్లో రావడమే గొప్ప, గాలను గుర్తించి కూడా నా దగ్గర రావడం గొప్ప. అలాంటప్పుడు ఇంకో 10-15 రిటర్న్ గిఫ్ట్ అదేనండి. సో అలాగే నేను చాలా అవుతాయండి. సుమారు ఇప్పటికి 68,000 పైన వరకు నేను లెక్క పెట్టాను మేడం. సో ఇప్పుడు వరకు వరల్డ్లో ఇంకెవరో అన్ని గీయలేదు మేడం. నా సెకండ్ పర్సనే 15-20 దాటి గీసిన దాఖలాలు లేవు. చరిత్రలో ఒక పేజీని అయితే నింపుకున్నాను. బట్ నా దగ్గర అన్నీ దాచుకోలేను కదా, నేను అన్నీ ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి కౌంట్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్నవి మాత్రం సుమారు ఒక 5-6 వేల బొమ్మలు అయితే నా ఇంట్లో స్టాక్. ఒక కళాకారుడిగా మీకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అంటే ఈ ప్రయాణంలో మీరు ఏం చెప్తారు? ఉగాది పురస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారి ద్వారా విజయవాడలో తీసుకోవడం అన్నది చాలా గొప్ప అనుభూతి. ఏమి అప్పటికి ఇన్ని అవార్డులు, స్వర్ణ కంకణాలు ఏం లేవు. మామూలుగా ఉన్న వ్యక్తి. నేను ఏదో విజయవాడ పని మీద వెళ్ళాను. విజయవాడ పని మీద వెళ్ళినప్పుడు ఆ పక్కనే కల్చరల్ ఆఫీసు డిపార్ట్మెంట్ ఉందని ఫోన్ చేశాను, వెళ్ళాను, రమ్మన్నారు, మాట్లాడాను. ఆయన ఎదురుగుండా బొమ్మ గీసి ఇచ్చాను. అరే నీకు ఉగాది పురస్కారం హంస ఇస్తున్నాను అని. అది ఉగాది వచ్చినప్పుడు పేపర్లో పడినప్పుడు నాకు అప్పటిదాకా కూడా ఈ అవార్డులకి ఎంత ఇది నాకు ఇన్స్పిరేషన్ ఉంటుందని నాకు తెలియదండి. ఏదో పేపర్లో రావడాన్ని మురిసిపోయేవాడిని నేను. నాకు మా రాజమండ్రిలో కానీ ఇక్కడ కానీ మీడియా మిత్రులు అందరూ మంచోళ్ళు. ఎంత మంచి అంటే వాళ్ళంతా వాళ్ళే, రవి గారు వరల్డ్ ఉమెన్స్ డే వచ్చింది, ఏమైనా బొమ్మ గీసారా, అర్జెంట్గా పంపించండి, సెంటర్లో మ్యాటర్ వేసేద్దాం. సో వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్. లేదా ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోయినా నేను పంపించినా సరే ఇంకా నాకు కనీసం ఫోన్ కూడా చేయరు. వేసేసిన తర్వాత పేపర్లో ఆ మొక్క కట్ చేసి నాకు పెడతాం. సో ఇలాంటి విషయాల పట్ల అలాంటి సమయంలో ఉగాది పురస్కారం నాకు మంచి బూస్టింగ్ ఇచ్చిందండి. ఎప్పటికీ మర్చిపోలేను. సీఎం ఎప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయనకే నేను లైవ్లో ఇచ్చాను. నేను చాలా చాలా ఆనందం. ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఎట్లా? ఆయన 1 మినిట్ క్యూ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి ఏంటిది గోరుతోట అలాగలాగా అని చెప్పేసి మీరు నమ్మరు. ఈ 1 మినిట్ ఆయన వాళ్ళ పిఎని పిలిచి వాళ్ళ అసిస్టెంట్ని, ఎవరు చందు ఆయన పేరు అప్పట్లో, ఓకే, రవి గారు నెంబరు మన రాజమండ్రి అట తీసుకోండి, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, మీ కళ చాలా ప్రాచుర్యంలోకి మళ్ళీ వస్తుంది అని చెప్పి అన్నారు ఆయన. తర్వాత నాకు మళ్ళీ ఫోన్ వచ్చిందండి సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత నేను వెళ్ళి జరిగింది, మాట్లాడారు. ఇంక తర్వాత ఎలక్షన్స్ వచ్చేసినాయండి. ఇంక తర్వాత ఇంక సినారియో అంతా మీకు తెలిసిందే కదా. మళ్ళీ ఇప్పుడు ప్రస్థానం మళ్ళీ మొదలైందని నేను అనుకుంటున్నాను. సో ఒక ఆర్టిస్ట్గా మీరు ఏ ఆర్టిస్ట్కైనా సరే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఒక ఊరి వాళ్ళ ప్రశంసలు చాలా ఇంపార్టెంట్, ప్రోత్సాహం కూడా ఇంపార్టెంట్. మీరు ఒక ఆర్టిస్ట్గా మీ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇంత సక్సెస్ కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ స్పందన ఎట్లా ఉందండి? మీకు తోడు మీ కుటుంబ సభ్యులు? కుటుంబం నన్ను ఎప్పుడు వదలలేదండి. అసలు ఏనాడు నేను రూపాయి సంపాదించకపోయినా కుటుంబం వదలలేదు, ఇప్పుడు సంపాదిస్తున్న కుటుంబం వదలలేదండి. కుటుంబం అంటే నా దృష్టిలో మా ఇల్లాలు, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, ఇప్పుడు కొత్తగా 2 కోడళ్ళు కూడా వచ్చారు. బయట వాళ్ళు ఎవరూ నన్ను నమ్మలేదండి. స్నేహితులు నమ్మి, కుటుంబంలో ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే నేను వాళ్ళని తప్పట్టుకోవట్లే, సిచ్యువేషన్ తప్పు అనుకోండి. ఇప్పుడు ఒక బీడ్ అసిస్టెంట్, పెన్షనబుల్ జాబు, అద్భుతంగా హ్యాపీగా ఉండి మంచి పేరు తెచ్చుకొని అక్కడ కూడా నేను బోల్డ్ అవార్డులు నాకు సైన్స్ ఫెయిర్స్లో. అరే నేను పనిచేసిన 7.5 ఇయర్స్లో 8 సార్లు స్టేట్ లెవెల్ వెళ్ళాను నేను డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్స్లో. బాగా మంచి ఎక్కడుంటే అక్కడ మంచిగా ఇదిగా ఉండేదండి. అయితే ఈ ఉద్యోగం మానేశాడు, అలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చేదాకా మనం ఎలా తిరిగినా తప్పే. రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిందనుకోండి, చూసావా ఆయన రా అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా సెంటర్లోకి వచ్చామనుకోండి, ఆటో వాళ్ళందరూ లేచి నుంచిన అయ్యగారు నమస్కారం, ఎవరో చూస్తారు, ఎవరైనా అంటారు ఆయన పెద్ద ఆర్టిస్టు, వరల్డ్ ఫేమస్, అక్కడి నుంచి. అదే అంతకుముందు ఏముంటుంది, ఇదివరకు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళాను. కాకపోతే ఇంక అస్తమానం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇప్పుడు వెనకాల వైపు నుంచి వెళ్తున్నాను అంతే, అంతకన్నా ఏం కాదు. బట్ ఎవరైతే నన్ను హేళన చేశారో, ఇలా చేశారో, నేను వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించలేదండి. వాళ్ళందరూ, ఎందుకంటే ద వే యూ సీ ఈజ్ ద రిజల్ట్. మీరు ఏ విధంగా వాళ్ళని అభిమానంతో చూశారు, ఏ కోణంలో చూశారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనుషులందరూ మంచివాళ్ళు. శిరీష్ గారు, మనుషులందరూ ఎంత మంచివాళ్ళు అంటే ప్రతి మనిషిలోనూ కళాకారుడు ఉంటాడు, వాడు ఏదైనా కావచ్చు.
ఆ యాంగిల్లో కూడా మనం చూడొచ్చు కదా. నా పక్కనే ఉంటాడు, అలా అద్భుతంగా పాటలు పాడతాడు. మేము పొలంలో వర్క్ చేసేటప్పుడు లేబర్ ఒక్కొక్కళ్ళు గొంతెత్తి పాడుతూ ఉంటే ఇంక మామూలుగా ఉండదండి, ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. మరి ఆడు కళాకారుడే.